రెడ్డి గారు కేంద్ర హోంశాఖలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కేంద్ర హోంశాఖలో ఉండి ఈసీని ఇతర రాజ్యాంగ సంస్థల్ని ఆయన మేనేజ్ చేస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు అని మేము ఆరోపణ చేశాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు ధర్మారెడ్డి గారు ఈసీ ఎందుకు చర్య తీసుకోవాలా? ఎందుకు చర్య తీసుకోదు? ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారి బంధువా? ఆయన కులం అయితే అయి ఉండొచ్చు, కానీ ధర్మారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కులం ప్లస్ బంధువు, దగ్గర బంధువు. నువ్వు ఏబి వెంకటేశ్వరరావు పైన చర్య తీసుకున్నప్పుడు ధర్మారెడ్డి గారి పైన ఎందుకు చర్య తీసుకోరు? లాజిక్ ఏంటి? న్యాయం, ధర్మం, సత్యం, నీతి, నిజాయితీలు ఉండవా ఈసీకి? అంటే వైఎస్ఆర్ పార్టీ చెప్పినట్టు, మోడీ చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్లే ఆడుద్దా ఈసీ? వైఎస్ఆర్ పార్టీలో చేతిలో కీలుబొమ్మ ఈసీ, మోడీ చేతిలో తోలుబొమ్మ ఈసీ, కేసీఆర్ కనుసైగల్లో పనిచేస్తుందా ఈసీ? చెప్పాలి. ధర్మారెడ్డి గారి విషయంలో ఎందుకు చర్య తీసుకోలేదు? మేము కంప్లైంట్ చేసినా మీరు ఎందుకు చర్య తీసుకోలేదు అనేది మేము ఈసీ చెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వ్యక్తి హత్యలు చేస్తే దానిపైన పోలీసులు చర్యలు తీసుకోకూడదంట, విచారణ జరపకూడదంట. మరి అదే ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయొచ్చా? ఈడీ రైడ్ చేయొచ్చా? నిన్న మా అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసింది. అంత కొంపలు ముంచుకుపోయిన పనే ఉంది? ఏమొచ్చింది అంత హడావుడి? ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు. మా ఉగ్ర నరసింహారెడ్డి గారే కాదు, నారాయణ గారి మీద అటెంప్ట్ చేశారు. అలా మా నాయకులు సీఎం రమేష్ గారి మీద, సుజనా చౌదరి గారి మీద, మా బేద మస్తాన్ రావు గారి మీద, ఇలా మా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అందరి మీద ఐటీ దాడులు చేస్తారు, ఈడీ దాడులు చేస్తారు. రాజ్యాంగ వ్యవస్థలని, సంస్థలని అన్నింటినీ కూడా మా వాళ్ళు ఎన్నికల ఆడావుల్లో ఉండగా వాళ్ళని ఎన్నికల ప్రచారం చేయకోకుండా వాళ్ళని వేధించుకు తినే విధంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మా తెలుగుదేశం నాయకుల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, ఈడీని ఉసిగొలుపుతా అంటే ఈసీ ఎందుకు మాట్లాడదు? వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేసి, మర్డర్లు చేసి ఎన్నికల్లో ఉన్నాం కాబట్టి మా జోలికి రాకూడదు, పోలీసులు రాకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, రిపోర్ట్లు బయట పెట్టకూడదు, పేర్లు చెప్పకూడదు, హంతకులను పట్టుకూడదు అని వాళ్ళు ఈసీ ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తారా? అదే ఎన్నికల హడావుల్లో, ఎన్నికల ప్రక్రియలో మా అభ్యర్థులు ఉంటే వీళ్ళపైన ఐటీ దాడులు, ఈడీ దాడులు ఎలా చేస్తారు మీరు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది నీత? ఇది సత్యమా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ప్రధానమంత్రి మోడీ, కేసీఆర్, మనకి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి వ్యవస్థలను తమకు అనుకూలంగా, రాజ్యాంగ సంస్థలని తమ తాబేదారులుగా మార్చుకుని తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుల్ని వేధింపులకు గురి చేయటం జరుగుతుంది. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు గమనిస్తున్నారు.
ఏ విషయంలో ఎవళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎవళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎవళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఒకే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులపైన హత్యలు చేసిన వాళ్ళని కాపాడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో నీతిగా తిరిగే వాళ్ళనేమో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపిస్తున్నారు. నీకేది ముఖ్యం? హత్యలు చేసిన వాళ్ళని వెంటనే పట్టుకోవాలి, అంతే కదా. హంతకుల్ని నీకు ఐటీ దాడులు ఉంటే, ఈడీ దాడులు ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎన్నికలు అయిన తర్వాత చేసుకో, టైం ఉంటుందిగా. లేకపోతే ఎన్నికల ముందు ఏం చేసావు? మా ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆ అమరావతి డయాగ్నోస్టిక్స్ హాస్పిటల్ 16 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నది. 16 సంవత్సరాల నుంచి ఏం చేసావు? ఇవాళ ఎప్పటికిప్పుడు ఆయన మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాంటే ఇప్పుడు దాడులు చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రధానమంత్రి మోడీ గారు